మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ ఈస్టర్ పునరుద్ధానపు ఆరాధనకి కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అమ్మ అందరికీ వందనాలు, స్తోత్రాలు. అయ్యగారులందరికీ కూడా నా వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో నుంచి ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ఈరోజు అందరికీ ప్రపంచమంతా పండగ చేసుకుంటూ ఉంటారు. అదే పండగ అంటే యేసు ప్రభు తిరిగి మృత్యుంజయుడై లేచినటువంటి సందర్భంగా ఆయన పునరుద్ధానుడు ఆయన పునరుద్ధానపు శక్తితో లేపబడ్డారు అని ప్రజలందరూ ఓ సంతోషకరమైన పండగ ఈరోజు జరుపుకుంటూ ఉంటారు. దేని కొరకంటే 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మరణించి మరల తిరిగి లేచాడు. ఎంతోమంది మరణించారు. భక్తులు, పేరు కాయించిన వాళ్ళు, దేవీ దేవతలు, అనేక మంది నైపుణ్యత కలిగిన వాళ్ళు, శాస్త్రవేత్తలు, అనేకమైన విషయాలను కనుగొన్న వాళ్ళందరూ చనిపోయారు. కానీ తిరిగి లేచింది మాత్రం నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం బైబిల్ నుంచి ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చదవగా మనందరం ఒకసారి విందాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చాలు. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా ఒక్కసారి చదవండి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. చాలు. ఇక చూడండి, 2 విషయాలని అపోస్తులైనటువంటి పౌలు సంఘానికి చాలా తేటగా సువివరణంగా రాస్తూ ఉన్నాడు. ఏంటంటే, చాలామంది మరణించారు, చాలామంది చనిపోయారు, కానీ యేసు ప్రభు ఒక్కడే మరణించి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన పునరుద్ధానుడు, ఆయన పునరుద్ధానముతో లేపబడినవాడు అని పౌలు సంఘానికి వివరిస్తూ ఉన్నాడు. చాలామంది యేసు ప్రభు మాటలు విన్నారు. అనేకమైన సూచక్రియలు యేసు ప్రభు చేశారు. అనేకమైన మహత్కార్యాలు యేసు ప్రభు చేశారు. కుంటి వారికి నడకనిచ్చారు, గుడ్డి వారికి చూపునిచ్చారు, నడవలేని వాడు నడుస్తున్నాడు, చెవుటివాడు వింటున్నాడు, మోగవాడు మాట్లాడుతున్నాడు, కుష్టి రోగులు శుద్ధులవుతున్నారు, కుష్టి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కూడా బాగుపరచబడుతున్నారు, చనిపోయిన వాళ్ళు తిరిగి లేపబడుతున్నారు. యేసు ప్రభు ద్వారా ఎన్నో 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 మేలులు పొందారు. అయితే అక్కడ సద్దుకయులు, పరిసయ్యులు కొంతమంది క్రీస్తుకు విభిన్నంగా వ్యతిరేకంగా ఒక గుంపు వారు కూడా ఉన్నారు. వారందరితో ప్రభు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు. ఇదిగో 3 రోజుల్లో ఈ దేవాలయాన్ని నేను కడుతాను, మీరు ఈ దేవాలయాన్ని పడేస్తే 3 రోజుల్లో నేను నియమిస్తాను అని ఎన్నో సవాళ్ళు కూడా యేసు ప్రభు విడిచారు. అయినా ఆ మాటలు వాళ్ళు ఏ ఒక్కరూ నమ్మలేదు. ప్రతి మాటని పెడచవున పెడతా ఉన్నారు. యేసు ప్రభు చెప్పే మాటలు శిష్యులు కూడా నమ్మలేకపోతున్నారు. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఎవరు అంగీకరించలేకపోతున్నారు. వింటున్నట్లుగానే వింటున్నారు, కానీ
ఆయన చనిపోయి మరలా లేస్తాడా అనే అపోహాలు. ఈ మధ్యకాలంలో ఒక దేశంలో ఒక కుటుంబంలో ఒక చిన్న కార్యం జరిగింది. వారి కుటుంబంలో ఉన్న వారందరూ భయంకరమైనటువంటి విగ్రహారాధికులు. ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు భయంకరమైన విగ్రహారాధన పూజలు చేసేవాళ్ళు. అయితే ఆ కుటుంబంలో ఒక తల్లిగారు యేసుప్రభుని అంగీకరించారు. యేసుప్రభు నమ్ముకున్న ఆమె వాళ్ళ పిల్లలకు చెప్తా ఉంది, నాయనా యేసుప్రభు నమ్ముకోనండ్రా, బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు, తెలివి లేదు, మన కులం ఏంటి, మన మతం ఏంటి, మన రంగు ఏంటి, మన వాతావరణం ఏంటి, మనమేంటి అంటరాని దేవుని దగ్గరికి వెళ్ళడం, మన ఏ గోత్రం అన్నట్లుగా రకరకాలుగా వాళ్ళ పిల్లలు ఆ తల్లిని దూషిస్తున్నారట, అవమానపరుస్తున్నారట, హేళన చేస్తున్నారు. రోజులు గడిచాయి, దినాలు దొరిలాయి, కాలాలు ముగించబడుతూ ఉన్నాయి. ఒక సమయంలో ఆ తల్లిగారు వాళ్ళ కుమారుని పిలిచి ఆ కుమారుడితో చెప్తున్న మాట ఏంటంటే, ఓ కుమారుడా, రేపు సరిగ్గా 11 గంటలకి ప్రభు నన్ను పిలుస్తున్నాడు. నేను ఈ భూమిని వదిలిపెట్టి యేసయ్య దగ్గరికి వెళ్తాను. సరిగ్గా 11 గంటలకి నేను రేపు దినం ప్రభు నన్ను పిలుచుకుంటున్నాడు, ఆ పిలుపు నాకు కనబడుతుంది, దేవుడు నన్ను పిలుస్తున్నాడు అని చెప్పాడు. ఆ మాట విన్న కుమారుడు ఆశ్చర్యపడిపోయి, నోరుమోయ్, బుర్రలేదు నీకు, ఇంత దిట్టంగా శుభ్రంగా 2 ప్లేట్లు తింటున్నావు, రేపు ఎలా చనిపోతావు, నీకేమన్నా రోగం ఏమన్నా లేకపోతే హాస్పిటల్లో ఉండి ఇక డాక్టర్లు బ్రతకరంటే అది వేరే విషయం. శుభ్రంగా మంచం మీద ఉన్నావు, చక్కగా కడుపు నిండా భోజనం చేస్తున్నావు, చక్కగా కాళ్ళతో తిరుగుతున్నావు, అందరినీ బాగా పరామర్శిస్తున్నావు, ఇంత శుభ్రంగా ఉన్న నీవు ఎట చచ్చిపోతావు, నీ తిక్క మాటలు తిక్కదానా పో అని వాళ్ళ కుమారుడు గదిమాడు. ఆ రోజు రాత్రి అయింది. నాయనా, రే పెద్దోడా, రేపు సరిగ్గా 11 గంటలకి నేను నా ప్రభు దగ్గరికి వెళ్తున్నాను రా అని. నీకు బుద్ధి లేదు, పడుకో, ఎప్పుడు ఇదే మాట, ఆ యేసయ్య పిచ్చి పట్టింది నీకు అన్నట్లుగా ఆ కొడుకు వాళ్ళమ్మని విపరీతంగా తిట్టాడు. తెల్లారయింది, ఉదయాన్నే లేచింది, టిఫిన్ తినింది, నాయనా టైం 9 అయింది, ఇక 2 గంటలే నీతో ఉంటాను రా, ఇక ఆ తర్వాత నా కాలం ముగించబడుతుందిరా అని చెప్పింది. తెక్క మాటలు మాట్లాడుతున్నావు, బుద్ధి లేదు నీకు, 2 గంటల బతకడమేంది, ఈ రకంగా మంచిగా టిఫిన్ దోశలు తిన్నావు, ఇడ్లీ తిన్నావు, ఎగ్గు దోశలు తిన్నావు, శుభ్రంగా తింటివే, నువ్వు చనిపోవడం ఏంటి, నోర్మయ్, ఈ మాటలని పక్కన పెట్టి పడుకోపో. అరే లేదురా నాయన, ఇదిగో 2 గంటల్లో నేను చనిపోబోతున్నాను కదా, నేను పడుకుంటాను, ఇప్పుడు అన్నం తిని టిఫిన్ చేశాను, పడుకుంటున్నాను, నా మీద నీటిగా దుప్పటి గొప్ప నాయన, సరిగ్గా 11 గంటలకు ప్రభు నన్ను పిలుస్తున్నాడని చెప్పింది. ఆమె ఎంత చెప్తున్నా వాళ్ళ కొడుకేం లేదు. సరేలే, ఎట్ట ముసలిదానివిగా ప్రతిరోజు తిన్న వెంటనే 1 గంట పొడుకుని అలవాటు ఉందిగా, సరిపో, నీ మాటలు తర్వాత తింటా కానీ నువ్వు కాసేపు పడుకోపో అని ఆమెను పడుకోబెట్టి ఆమె మీద దుప్పటి కప్పి, సరే మరి నేను బయటకు పోతానని. అయ్యా ఏడకు పోవద్దురా, 11 గంటలకి ప్రభు నన్ను పిలుస్తున్నాడు, ఇంకొక గంట ఉంటాను, సమయం 10 అయింది, ఇంకొక గంట ఉంటాను. మా అమ్మతో తిక్కలది, ఆ యేసుప్రభు పిచ్చి పట్టిందని వెళ్ళిపోయాడు, పనికి వెళ్ళిపోయాడు, పని చేసుకుంటా ఉన్నాడు. సరిగ్గా సమయం 10:41 అయింది. అయ్యో టైం చూసుకున్నాడు, వెంటనే వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు అన్నీ గుర్తొచ్చాయి. మా అమ్మ సరిగ్గా 11 గంటలకు చచ్చిపోతాననింది, మరి టైం ఏమో 10:40 అయింది, ఇంకొక 20 నిమిషాలు ఉంది, మరి ఒకవేళ నిజంగానే ఏమైనా చనిపోయిద్దా అని ఆలోచన పడి, సరే చూద్దాం, ఇంటికి వెళ్దాం అని ఆడావిడిగా బండేసుకొని స్పీడ్గా ఇంటికి వచ్చాడు. సరిగ్గా 11:02 టైం అయింది. ఆ దుప్పటి లేపు చూస్తే ఆమె పరలోకానికి వెత్తబడిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెంటనే గుండెలు బాదుకొని ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, యేసు ప్రభు ఎంత శక్తి కలిగిన వాడా, మరణము మనకే తెలిసేటట్లు చేయగలిగిన అంత గొప్ప దేవుడా అని ఆమె భక్తిని బట్టి భయంకరమైన విగ్రహారాధనలో ఉన్న తన కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, మనవరాలు అందరూ ఆమె ద్వారా రక్షణలోకి వచ్చారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని సందర్భాల్లో దేవుని మాటలు, కొన్ని సందర్భాల్లో మనం పెడచవును పెడతాం. అదే యేసుప్రభు అంటారు, నేను 3వ దినమున తిరిగి లేస్తాను, పునరుద్ధానుడై లేస్తాను అని ఎన్ని మార్లు చెప్పినా ఆ మాటలు ప్రజలు పెడచవును పెడతా వచ్చేసారు. చూడండి,
ఆ చరిత్ర మనం గమనిస్తే మత్తయి సువార్తలో రాయబడింది. ఆయన సమాధి చేయబడిన తరువాత లేదా సిలువలో బలి అయిన తరువాత అరిమతయ యోసేపు అనే వ్యక్తి అతడి సమాధి ఖాళీగా ఉంటే ఆ సమాధిలోకి యేసు ప్రభుని తీసుకొని వచ్చి పెట్టాడు. అయ్యా, నా సమాధిలో యేసు ప్రభుని పెడతానయ్యని ఆ సమాధికి స్థలం ఇచ్చి ఆ స్థలంలో యేసు ప్రభుని పెట్టారు. యేసు ప్రభుకి ఇక బయటికి రాకుండా పెద్ద బండ ఒకటి వేశారు. ఆయన చనిపోయాడు అనుకొని ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఉదయాన్నే ఆదివారం తెల్లవారుతూ ఉండగా సరిగ్గా 3:30 నుండి 6 గంటల లోపు లేదా 4 గంటల నుంచి 6 గంటల లోపు ఈ 2 గంటల సమీపంలో యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచి నడవడం ప్రారంభించారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మగ్దలేని మరి వచ్చింది, ఆమెతో పాటు మరొక మరియని తీసుకొని వచ్చింది. నా రబ్బుని ఏడి, నా బోధకుడు ఏడి, యేసు ప్రభు ఏడి అని సమాధిలో చూస్తూ ఉంది. మత్తయి సువార్తలో రాయబడింది, ఆయన సమాధిలో లేడు, ఆయన చెప్పినట్లుగానే లేచి ఉన్నాడు. యేసు ప్రభు ఎవరంటే సమాధి చేయబడిన వాడు కాదు, ఆయన చెప్పినట్లుగా సమాధి గుండెను చీల్చుకొని తిరిగి లేచిన మృత్యుంజయుడైన వాడు. అందుకు ఈ విధంగా ప్రభుని మనం ఆరాధించడానికి, అందుకు ప్రభుని మనం స్తుతించడానికి ఏదైనా కారణం. ఎందుకు నువ్వు ప్రభు దగ్గరికి వెళ్తున్నావు అని ఎవరు నిన్ను అడిగినా నువ్వు చెప్పవలసిన సమాధానం ఒక్కటే, ఆయన ఒక్కడే సమాధి గుండెను చీల్చుకొని తిరిగి లేచి మరలా మా కొరకు రాబోతున్న సజీవుడు ఆయన. ఆమేన్. వీళ్ళు ఆశ్చర్యపడిపోయారు, సమాధిని చూశారు. అయ్యో, సమాధిలో యేసు ప్రభు లేడే. పక్కన తోటమాలిని అడిగాడు, తోటమాలి, యేసు ప్రభు ఏమన్నా నీకు కనపడ్డా, యేసు ప్రభు నీకు కనపడ్డా అని. ఆశ్చర్యపడిపోయిందట ఆమె. యేసు ప్రభుని పట్టుకొని తోటమాల అంటాం. ప్రియులారా, కొన్ని సార్లు దేవుడు చెప్పిన ప్రవచనాల్ని మనం వినలేం, గ్రహించలేం, వింటున్నట్లుగానే ఉంటాం. మరలా కుటుంబంలో జరిగే పరిస్థితులను బట్టి ఈ కార్యం జరుగుద్దా, ఈ మేలు జరుగుద్దా, ఎంత గడ్డు దిట్టంగా ఉన్న నా కుటుంబంలో ఈ కార్యం జరుగుద్దా అన్న అపోహాలు, అపనమ్మకాలు మన నిరీక్షణని తొట్టిల్లిపోయేటట్లు చేస్తుంది. అందుకే దైవజనుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘంతో అంటాడు, ఏ భేదము లేదు, మనము ఏది ఏమైనా పునరుద్ధానుడైనటువంటి యేసు ఎలా తిరిగి లేచాడో మనము కూడా మరలా పునరుద్ధానమై తిరిగి లేవాలి. మనము చనిపోయి మరలా లేవాలి. మనం ప్రతి మనిషి చనిపోతాడు, చనిపోయిన వాడంటూ ఎవరు ఉండరు. కానీ మరల పునరుద్ధానపు శక్తితో లేవాలి, పునరుద్ధానపు బలముతో లేవాలి. అదే పౌలు అంటారు. చూడండి ఆ మాటలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరొకసారి 4వ అధ్యాయం 10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము కలిగి. అపోస్తుడైన పౌలు గురించి ఒకసారి మీరు వినండి నా వైపు చూస్తూ. ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవించావు, ఎందుకు ఇన్ని శోధనలు అనుభవించావు? నిన్న ఎవరో చెప్పారు, యేసు ప్రభు సిలువలో పలికినటువంటి మాటల్లో పౌలు శ్రమల గురించి ఎవరో వివరించారు. చూడండి, ఆయన ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎంత వేదన పడ్డాడు. ఏమంటే సమస్తాన్ని పెంటతో సహా ఎంచి అని రాయబడింది. దేని కొరకు ఇంత ప్రయాసపడుతున్నాడు, దేని కొరకు ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు, దేని కొరకు ఇంత కఠినమైనటువంటి ఘోరమైన ఆ క్రైస్తత్వం కొరకు ఎందుకు నిలబడుతున్నాడు? యేసు ప్రభు కొరకు నిలబడాలంటే కొందరు దూరం అయిపోతారు. యేసు ప్రభు కొరకు నిలబడుతున్నప్పుడు కొన్ని బంధాలు కట్ అయిపోతాయి. యేసు ప్రభు కొరకు నిలబడుతున్నప్పుడు కొన్ని ఆచారాల నుండి మన పక్కకు వస్తున్నప్పుడు, అయ్యో వీళ్ళు మన కులంలోకి రాలేదే, మన మతంలోకి రాలేదే, మనం అనుకుంటున్న కార్యక్రమాలకు రాలేదే అని అలిగి సొలసి సొమ్మసిలిపోయి దూరమైపోతారు. బంధాలు తెగిపోయినా అపోస్తుడైన పౌలు క్రీస్తు కొరకు నిలబడ్డాడు అని రాయబడింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేని కొరకు ఇన్ని శ్రమలు, ఎందుకు ఇన్ని కఠినమైనటువంటి పరిస్థితులు అనుభవించాలి? నలుగురిలో నారాయణ అనుకుంటా పోవచ్చు కదా,
అందరితో పాటు కలిసిమెలిసి ఏమండి వారితో పాటు ప్రసాదాలు తింటూ హ్యాపీగా కాలాన్ని గడపచ్చు కదా. కానీ అపోస్తుడైన పౌలు ఎందుకు తన జీవితాన్ని ప్రత్యేకంగా మార్చుకున్నాడు అంటే, పౌలు అంటారు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, నేను ఆయనతో పాటు లేవడానికి ఆయనతో సమానంగా నేను శ్రమలు అనుభవిస్తున్నాను. స్తోత్రం చెప్తారా గట్టిగా? స్తోత్రం చెప్పండి గట్టిగా. మరణ విషయంలో సమానుభావం. మరణంలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు రాజీ పడలేదు భక్తిలో. ఈ రోజున చాలామంది వ్యక్తిత్వాలు ఏమైపోయినా తెలుసా? రాజీ పడుతూ దేవుని శక్తిని మర్చిపోతున్నారు. రాజీ పడే భక్తి, కాంప్రమైజ్ అయిపోయే భక్తి, ఆ లోకులకు ఏమండి చులకనగా ఉండే భక్తి, దేవుని కొరకు రోషంగా బ్రతికే ఒక క్రైస్తవుడు సమాజంలో ఎలా బ్రతుకుతున్నాడు? నవ్వులాటగా బతుకుతున్నాడు. నీ మాట, నీ చూపు, నీ జీవితం అనేకులకు నవ్వులాటగా ఉండడానికి కారణం నువ్వు చేస్తున్న తప్పు, నీ ఎక్కిలితనం, నీ లెక్కలేనటువంటి తత్వం. దేవుని సన్నిధిలో వాక్యము వక్రీకరిస్తూ వాక్యానుసారంగా నడవకపోవడం వల్ల అన్యజనులు నిన్ను అపహాస్యం చేస్తున్నారు. పోతుందిలేరా బాబు, మందిరానికి పోతుందిలే, ఏం ప్రయోజనం అన్నట్లుగా అపహాస్యాలు. చూడండి, బైబిల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి అన్న ఒకసారి. ఎవరైనా అన్నలు కూడా చదవనండి అమ్మా. నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము మీరు నన్ను పోలి. అపోస్తలుడైన పౌలు అంటారు, సంగమా, నేను పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుతో మరలా లేపబడాలని నేను ఎలా బతుకుతున్నాను తెలుసా? కసిగా బతుకుతున్నా, రోషంగా బతుకుతున్నా, వైరాగ్యంగా బతుకుతున్నా. ఒక శ్రేష్టమైనటువంటి భక్తి ఎలా చేయాలో, క్రీస్తు ఎలా బ్రతికాడో ఆయన పోలి నేను నడుస్తున్నా. ఎంత రోషంగా బతుకుతున్నాడు. అలా బ్రతకడమే కాదట, నేను ఆయన పోలి నడిచా, మీరు నన్ను పోలి నడవండి. స్తోత్రం చెప్పండి. నీ గుండె మీద చెయ్యేసుకొని చెప్పు, కుటుంబమా నన్ను పోలి నడువని. ఏమా, నీ గుండెల మీద చేసుకొని నేను ఏ విషయంలో అపనమ్మకంగా లేను, ప్రతి విషయంలో నమ్మకంగా ఉన్నాను. నీ పొరుగు వారితో చెప్పు, నేను ప్రతి విషయంలో యథార్థంగా ఉన్నానని. నీ గుండె లోపల డబ్ అని కొట్టుకోవద్దు. ఎందుకంటే నువ్వు చేస్తున్న క్రియ నీ గుండెకు తెలుసు కనుక. పౌలు అంటారు ఒక మంచి స్టేట్మెంట్, నేను ప్రభుని పోలి నడిచాను. మీరు ఎవరు నడవాలన్నా నా వైపు చూడు, నా మాట చూడు, నా కళ్ళు చూడు, నా వస్త్రధారం చూడు, నా విలువైన నా జీవితాన్ని చూడు, నన్ను పరీక్షించు, ఆ తర్వాత నడవండి. యేసు ప్రభు అయ్యా, ఆయన అంటే దేవుడయ్యా, దేవుడు, ఆయనలాగా మనం ఆడ నడుస్తామయ్యా అనే భక్తులు ఉంటారని అపోస్తలుడైన పౌలు అంటారు. నన్ను చూడండి, నేను మీలాగే మనుషునేగా, కోరికలు చంపుకొని, ఆశలను చంపుకొని, ఏమండి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును చంపుకొని ప్రభు కొరకు రోషంగా బతుకుతున్నాను. నన్ను చూడండి, నేను ఎలా బ్రతుకుతున్నాను చూడండి. నన్ను చూచి మీరు పోలి నడవండి, పునరుద్ధానపు శక్తిని మనం పొందుదుముగాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా 3:17 అదే ఉంటుంది, నేను మీకు మాదిరిగా ఉన్నాను. ఎలిజబెత్ తల్లి వాక్యం వినాలి, నేను నీకు మాదిరిగా ఉన్నాను. సహోదరులారా, నేను మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము చూడండి, నడుచుకునే వారిని గురిపెట్టు. స్టీఫెన్ ఏబి ఇట్రమ్మా, త్వరగా పరిగెత్తాలి మీ ఇద్దరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇతడు ఉన్నాడు అనుకోండి, ఇతడు క్రీస్తుని అంగీకరిస్తూ ఉన్నాడు, క్రీస్తు కొరకు బ్రతుకుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ స్టీఫెన్ భక్తి చేస్తున్నాడు కదా, ఈ స్టీఫెన్ ఎవరిని చూడాలా? ఎబెనేజర్నే చూడాలా. మీకు అర్థమైంది నేను చెప్పే మాట? ఎబెనేజర్నే చూడాలా. అంటే ఎబెనేజర్ ఏ సొక్క వేస్తున్నాడు, ఆ సొక్క నేనే వేయాలా.
ఎబెనేజరు ఏ షూ వేస్తున్నాడు, ఆ షూ ఇది కాదు చూడాల్సింది. ఎబెనేజరు ఎంత క్రమంగా భక్తి చేస్తున్నాడు అది చెయ్యాలా. ఎబెనేజరు ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు, నాకు ఆ ప్రార్థన కావాలా. ఎబెనేజరు ఎంత చక్కగా దేవునితో బతుకుతున్నాడు, అది నాకు కావాలా. అది పోలిక. ఇప్పుడు ఈ పోలిక తగ్గింది. నువ్వు పాట పాడుతున్నావు, నాకు పాట ఇవ్వట్లేదు, ఇది కాదు పోలిక. నువ్వు బైబిల్ చదువుతున్నావు, అబ్బాయి నేను చదవలేకపోతున్నా, దీంట్లో ఉండదు రోషం. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవటానికి చెప్తున్నా ఇవన్నీ కదండి. కొన్నిసార్లు మనకు రోషం ఊరకనే అది అప్పు వచ్చేది కదా, దానికి అదేమన్నా సొత్తా, అదేమన్నా ఎక్కడి నుంచి కొనేది అయితే అనుకోవచ్చు, అది పిలవంగానే వచ్చేది. ఏంటిది అది? రోషం. ఇంకా అంతే నెట్ అయిపోతాం. ఇక అది ఇంకా ఏమైపోతాయి స్టీఫెన్? ఇదిగో ఇంకా చూడు మనవాడు, ఇంక నేనేం చెప్పేది మామ అంటున్నాడు. అంటే నేను అనేది ఏంటంటే పోలిక. యేసు ప్రభుని ఎలా పోలి ఎబెనేజరు పౌలు నడిచాడో, ఇప్పుడు ఇతన్ని బట్టి ఇతను చూస్తూ స్టీఫెన్ నడవాలి. ఇలాగే భక్తిలో కూడా నువ్వు ట్రాలీ చేసుకోవాల్సింది ఎవరినో తెలుసా? ఇతను గురిపెట్టుకోవాలి. ఓకే, సంఘంలో ఎంతమంది ఉన్నారు, నా పక్కన కూర్చొని నాకు ఎవరని చెప్పేవాళ్ళు ఎవరో, నాతో బాగా ముచ్చడి పడేవాళ్ళు ఎవరో, నన్ను గిల్లే వాళ్ళు ఎవరో, వీళ్ళు కాదు పోటీ, వీళ్ళని కాదు గురిపెట్టుకోవాల్సింది. నాకు మాటకి దాన్ని ఏమంటారు, ఒత్తి పలికే వాళ్ళు ఎవరో, జై అంటే జై కొట్టే వాళ్ళు ఎవరో, వీళ్ళు కాదు మనకు పోటీ ఉండాల్సింది. భక్తిలో ఎవరు బాగున్నారు మందిరంలో, వీళ్ళు భక్తి ఎలాగుంది, వీళ్ళు బయట ఎలాగుంటున్నారు, వీళ్ళు ఇంట్లో ఎలాగుంటున్నారు, ఓకే నీతిగా నడుస్తున్నారా, అయితే వీళ్ళ వైపు చూస్తూ మనం నడుద్దాం. ఆమెను చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు స్టీఫెన్ ఎవరిని చూడాలట? ఎవరిని చూడాలి? కానీ ఇప్పుడు స్టీఫెన్ ఎబెనేజరు పౌలు చూడ్డు. ఎందుకు చెప్పనా? ఎబెనేజరు పౌలు అన్నిటికీ రోజు ప్రార్థన అంటాడు, భక్తి అంటాడు, బైబిల్ అంటాడు, లేకపోతే వాక్యం విందమంటాడు, ఖాళీగా కూర్చుంటే కాసేపు ప్రార్థన చేసుకున్నారా అంటాడు. ఇప్పుడు ఇవన్నీ స్టీఫెన్ పౌలుకు పడవు. స్టీఫెన్ పౌలుకు పడేది అంటే సినిమాలో చూడడం, జోకులు వేసుకోవడం, జబర్దస్తులు చూడడం, వాళ్ళని వీళ్ళని తిట్టడం, ఇంకా తిట్టే వాళ్ళు ఉండడం, ఇక ఒత్త పనికి మాటలు మాట్లాడుకుంటా ఉంటారే గుంపు కూర్చొని, వాళ్ళతో కూర్చొని వ్యవహారం చేయడం, ఇంకా అయ్యే కదన్నా మనకు నచ్చేది. చెప్తున్నా, స్వభావం చెప్తున్నా, ఈడని కాదు. ఈడు నాకు తెలిసి ఎవరు సహవాసానికి వెళ్ళడం, ఉంటే ఈడుతోనే ఉంటాడు. స్తోత్రం చెప్పండి. నువ్వు ప్రతి వారం రారా, వాడు దిగులు పడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే నేను అనేది ఏంటంటే పోలిక. ఎవరిని పడితే వాళ్ళని పోలుకో, గురిగా పెట్టుకోమాకండి, నష్టపోతావు, పాడైపోతావండి. కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? పైకి బాగానే ఉంటారు, వాళ్ళ హృదయం ఎంత భయంకరమైన శరీరాశలతో నింపబడిపోద్దాం మీకు తెలుసా? శరీర కోరికలు, అక్క లేదు, చెల్లి లేదు, అన్న లేదు, వదిన లేదు, అమ్మ లేదు, ఏ వాయవర్స లేకుండా ఉంటారు. నీవు నేను మనం ఎవరిని గురిపెట్టుకుంటున్నావు? కూర్చున్నాను. బైబిల్ అంటుంది, నేనైతే నా ప్రభుని మాత్రమే గురిపెట్టుకున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది, క్రీస్తు తన అడుగు జాడలను మనకు మాదిరిగా ఉంచిపోయాడు. బాధపడి చూడండి, నా అడుగు జాడలలో నడుచుకొనున్నట్లు ఆయన ఏ పాపం చేయలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ పాపం చేయలేదు. ఆయన మన కొరకు కొన్ని కార్యాలు, ఇదిగో ఈ కార్యాలు చేయాలి, ఈ మేలులు చేయాలని కొన్ని ఉంచిపోయాడు. దాంట్లో నీవు నేను మనందరమీ నడిపించబడుదుమగాక. సంఘంలో వాక్యం తెలిసిన మనము ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో తెలుసుకొని భక్తి చేయాలి. చాలా వైరాగ్యంగా భక్తి చేయాలి. సత్యం సంత వీధుల్లో అమ్మివేయబడుతూ ఉంది. సత్యం కొరకు నిలబడే వాళ్ళు లేరు. చూడండి, రకరకాల కల్పితాలు వచ్చేసాయి. బైబిల్లో ఒక మాట చూడండి, మత్తయి సువార్త 22:23 చెప్పండి ఆ మాట చూడండి. మత్తయి సువార్త 22:23 పునరుద్ధానము లేదని చెప్పండి. సద్దుకయ్యులు ఆ దినమున ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, చూడండి గమనించండి,
ఇక్కడ కొంతమంది బోధ ఏంటో తెలుసా? పునరుద్ధానం లేదు, ఏమీ లేదు, పునరుద్ధానం లేదు. మరొక భక్తులు ఏమంటారు తెలుసా? పునరుద్ధానం ఎప్పుడూ అయిపోయింది, యేసు ప్రభు లేచాడు, అంతటితో ఆ పునరుద్ధానం అయిపోయింది. పునరుద్ధానం లేదు. రకరకాల బోధలు వచ్చాయి. చూడండి మరొక మాటని మీరు బైబిల్లో తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 17 నుంచి 19 దాకా చదువక్క. కొరుకు పుండు ప్రాకునట్లు వారి మాటలు ప్రాకును, ఫిలేతు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారట? పునరుద్ధానం అయిపోయింది. చూడండి, సత్యము విషయములో నుండి, అమ్మ అందరూ తలలు పైకెత్తిన వైపు చూడాలి, సత్యములో నుండి తప్పిపోతున్నారు. దేని కొరకు? పునరుద్ధానం లేదు, పునరుద్ధానం అయిపోయింది. యేసు ప్రభు లేచాడు, అందరితో పునరుద్ధానం అయిపోయిందని. కానీ బైబిల్ అంటుందో తెలుసా? ఆయన పునరుద్ధానములో లేచి రేపటి దినము నీవు నేను మనందరము పునరుద్ధానముతో లేవనెత్తబడుటకు ఆయన మన కొరకు అక్షయ కిరీటమును, అక్షయ శరీరమును అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బోధలు ఏమైపోయాయి అంటే సంఘములో సత్యాన్ని విననివ్వకుండా అడ్డుపడుతున్నాయి. అపోహాలు, మా వాక్యం వినాలా? అపోహాలు సత్యాన్ని విననివ్వకుండా అడ్డుపడడం, అవిశ్వాసములోకి తీసుకోపోవడం, అవిశ్వాసపు మాటలు వినడం, రకరకాల బోధలు చేసాయి. కల్పిత బోధలు, కల్పన బోధలు. గలతీ సంఘముతో దైవజనుడు అంటారు కదా, నేను దిన సేవకుడు చెప్పాడు ఏమని? ఓ గలతీ సంఘమా, ఎవరు మిమ్మల్ని తిప్పేసింది? ఎవరు తిప్పారు మిమ్మల్ని? ఎవరు రకరకాల బోధలతో మీ మనస్సును పాడు చేస్తుంది? ఎవరు? వాక్యాన్ని వాక్యముగా వినకుండా, వాక్యాన్ని వాక్యముగా అవలంబించకుండా, వాక్యములో నిలబడకుండా అన్ని రకాల బోధలు వినడం వల్ల నీ మనస్సులో తర్జన భర్జన అవుతున్నావు. ఏ వాక్యం వినాలా, ఏది కరెక్ట్ అర్థం కావట్లేదు. ఒకటిను, నీకు అప్పగించబడిన సంఘంలో ఏ వాక్యం చెప్తున్నారు అదిను. రకరకాల బోధలు వచ్చాయి. ఒక అతను అంటాడు అసలు పరిశుద్ధాత్మ దేవుడే లేదు అని. ఒక అతను అంటాడు అసలు వాళ్ళు చప్పట్లు కొట్టడం ఏందో, వాళ్ళకి ఏదో దెయ్యం పట్టినట్టు ఎగురుతున్నారు, ఇదేం ఆత్మ అన్నట్లుగా ఒక గుంపు లేవడం. మరొక గుంపు అంటది అసలు బాప్టిజం నీళ్ళలో ముంచడం ఏంటి, చిలకరింపు బాప్టిజం ఇవ్వాలి కానీ. రకరకాల బోధలు, రకరకాల కల్పితాలు వచ్చాయి. సత్యములో నుండి మనల్ని ఎవడు త్రిప్పివేయబడకుండా సత్యములో మనం నిలబడుదుముగాక. ఆమేన్. నీకు డౌట్లు వచ్చాయా? నీ స్థానిక సంఘ కాపురుంటే ఆయన అడుగు, అయ్యా ఏంది దీని పరిస్థితి, లేదా వాక్యాన్ని చదువు, 1-2 సార్లు చదువు, వాక్యం నీకు అర్థమవుద్ది. బైబిల్ తెలిసిన వాళ్ళందరూ 1-2 మాటలు చదవడం పాస్టర్లు అయిపోయారు. 2-3 పేపర్లు చదవడం, నేను కూడా పెద్ద భక్తుడిని, నాకు ఒక పాట వచ్చు, నాకు ఒక ప్రార్థన వచ్చు, నాకు కూడా వాక్యం వచ్చు అన్నట్లుగా వాక్యము చెప్పడం ఏమైపోయింది? బోధనలు మారిపోతున్నాయి. సంఘ సహవాసంలో నుండి, ఆ సరళతలో నుండి తప్పిస్తున్నారట. సరళతలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది, క్రీస్తు సరళతలో నుండి మిమ్మల్ని ఎవరో. చదువు ఆ మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక.
క్రీస్తు సరళతలో నుండి ఎవరు మిమ్మల్ని తప్పిస్తుంది, భ్రమపరుస్తుంది? ఎవరు? నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉంటున్న మనం పునరుద్ధానము గురించి మీకు తెలియాలి. యేసు ప్రభు పునరుద్ధానుడై లేచాడు. పౌలు అంటారు, పునరుద్ధానం ఉంది, 2 పునరుద్ధానాలు ఉన్నాయి, మన కొరకు ఒక పునరుద్ధానం ఉంది. ఆ మాట చదువుతారా ఒకసారి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32 నుంచి చూడండి. మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. 42వ వచనం చదవండి. 15:42 వచనం. మృతుల పునరుద్ధానము, అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి, చూడండి, అక్షయమైనదిగా లేపబడును. ఈ శరీరము క్షయమైనదిగా ఉంటుంది, భూమిలో విత్తబడాలి, అప్పుడే అక్షయత వస్తుంది. ఆమేన్. దానికి ముందేం రాస్తాడంటే, ఒక గోధుమ గింజ తీసుకొని వచ్చి ఆ పొలములో విత్తితే ఇప్పుడు ఆ గోధుమ గింజ ఏమవుద్ది? లోపల చచ్చిపోయి ఇప్పుడు అది మరలా మొలకెత్తుతుంది, ఫలిస్తుంది. అలాగే మనము ఈ భూమి మీద ఉంటున్న ఈ శరీరం, ఈ బాహ్య శరీరం, ఇది భూమి మీద కప్పబడినప్పుడు అక్షయ శరీరాన్ని మనం సొంతం చేసుకోబోతున్నాం. ఆమేన్. అక్షయ శరీరం అప్పుడు అనుభవిస్తాం. అక్షయ శరీరం ఇప్పుడే రాదండి. నీ శరీరం భూమి మీద కప్పబడాలి. అప్పుడు దేవుడు వచ్చినాక అక్షయ శరీరము గలవారై మనం లేపబడతాం. ఆమేన్. ఆ పునరుద్ధానం ఉంది. రకరకాల బోధలు, రకరకాల కల్పితాలు. మార్తా మరియా వాళ్ళ తమ్ముడు చనిపోతే మార్తా ఏమంటుందంటే, అయ్యా ఒక 4 రోజులు ముందు రాకపోయావా? ఇప్పుడు చనిపోయి సమాధులు చేయబడ్డాడు, ముందు రాకపోయావా? నీ స్నేహితుడు, నీకు ఇష్టమైనటువంటి లాజరు బతికేవాడు కదా. అప్పుడు దేవుడు అన్నాడు, ఏం కదమ్మా, పోదంపా, ఆ సమాధి దగ్గరికి పోదంపా, నేను అడగబోదంపా. ఏమంటది? అయ్యా ఇప్పుడు పోయినా ప్రయోజనం లేదు, ఆయన లేవాలంటే మరలా మనందరం చనిపోయి పునరుద్ధానం ఉన్నప్పుడు అప్పుడు చూస్తాం. అప్పుడు యేసయ్య అంటారు, అమ్మా మరియా, మార్తా, నేనే పునరుద్ధానమును, నేనే జీవం, నేను పునరుద్ధానం అని నీకు తెలియలా? ఇంకా ఏదో భక్తి చేస్తున్నావు ఆచారపూర్వకంగా, ఏదో వస్తున్నావు మందిరానికి, వస్తున్నావు పోతున్నావు, ఏదో బైబిల్ జరుగుతున్నట్టు కనబడుతున్నావు, ఊరకు జరుగుతున్నావు. ఏం ప్రయోజనం? ఒక మాట అయినా అర్థమవుతుందా? ఒక మాట అయినా వింటున్నావా? వాక్యానుసారంగా బ్రతకాలని ఏదైనా తుష్ట నీలో కలుగుతుందా? దేవుని కొరకు బ్రతకాలరా. యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన రక్తంతో నేను కడగబడ్డాను, నేను నమ్మి బాప్టిజం తీసుకున్నాను, నా క్రియలు ఎలాగున్నాయో, నా పరిస్థితులు ఎలా ఉన్నాయో, నా ఆలోచనలు ఎలా ఉన్నాయో, నా చూపులు ఎలాగున్నాయో, నా వస్త్రధారణ ఎలాగుందో, నేను ఎంత బాగా బ్రతకాలో కొంచెమైనా నీకు అర్థమవుతుందా? అవగాహనతోనే భక్తి చేస్తున్నావా? ఏదో బాప్టిజం తీసుకున్నావు వెదరో, తీసుకున్నానయ్యా. సిస్టర్ బాప్టిజం తీసుకున్నావా? తీసుకున్నానయ్యా. ఈ మారు మనసు నేను బాప్టిజం దేనికి? నీ వల్ల అనేకులకి అవమానకరంగా ఉంది ఆ బాప్టిజం, తెలుసా? తలగొట్టుకుంటున్నారు పాస్టర్లు. ఎందుకు ఇచ్చానురా బాబు ఈ అమ్మాయికి బాప్టిజం, ఎందుకు ఇచ్చానురా బాబు ఈ అబ్బాయికి బాప్టిజం, తలగొట్టుకుంటున్నారు. ఒక సరైనటువంటి ఒప్పుకోలు లేదు, ఒక మంచి మనస్సాక్షి చచ్చిపోతుంది. బాప్టిజం తీసుకున్న నీవు ఎంత వైరాగ్యంగా బతకాలా? దేవుని కొరకు ఒక అక్షయమైన శరీరముతో మనం లేపబడుతాం. ఈ శరీరం మృతమైపోతుంది, ఇప్పుడు ఈ శరీరం మీదకి అక్షయత వస్తుంది అని ఈ శరీరాన్ని గురించిన ఒక తృష్ణ లేకుండా భక్తి చేస్తున్నాం. అక్షయమైన శరీరము ధరించుకోవడానికి మరలా మనం తిరిగి లేపబడుదుము గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. పునరుద్ధానము లేదు, సత్యము లేదు, ఏమీ కాదు అని రకరకాల బోధలు వచ్చాయి. తిమోతి రాసిన పత్రికలో చదివారుగా రకరకాల బోధలు, ఏమీ కాదు. అపోస్తుడైన పౌలు ఏమంటారో చెప్పనా? అపోస్తుడైన పౌలు
విగ్రహారాధనలకు అర్పించినవి మీరు తినకూడదు ఆ మాటని. ఒకవేళ అది తినవలసిన అవసరం వస్తే అది ఇక తప్పదు. ఈ వ్యక్తి అవిశ్వాసములో పడిపోతాడు, ఈ వ్యక్తి దేవుని మందిరానికి రాడేమో, ఈ వ్యక్తి ఇంట్లో ఇప్పుడు మనం భోజనం చేయకపోతే ఇక దేవుని దూషిస్తాడేమో అన్న ఆలోచన ఉంటే అప్పుడు తినచ్చు. విగ్రహారాధన కనిపించింది, ఏది తినకూడదు. కనాకంటిగా దేవుడు చెప్తున్న మాటలు అవి. రాజీపడిపోతున్నారు భక్తిలో. మనుషుల ప్రేమను బట్టి ఈ మనిషి నాకు కావాలా, ఈ బంధం నాకు కావాలా. నేను ఏమంటానంటే, ఈ లోకంలో ఉన్న బంధుత్వాలు చూసుకుంటే పరలోక రాజ్యంలో ఉన్న బంధం దిగిపోయింది. మనకి ఏముంది, మాది మహా అంటే ఒక 10 సంవత్సరాలు, ఒక 70, 80, 100 వేసుకో. ఇక 100 తర్వాత నువ్వు బతకాలన్నా బతకో. అప్పుడైనా ఆడికి వెళ్ళాలిగా. ఆడికి వెళ్ళాలంటే ఈ భూమి మీద యేసుతో ఒక మంచి కనెక్టింగ్, మంచి అనుబంధం, ఒక సత్య సంబంధం, ఒక మంచి ఫెలోషిప్, దేవునితో నలగగొట్టబడే అనుభవం. పౌలు గారు సమస్తని పెంట అని ఎంచాడట. డబ్బుని పెంట, ఉద్యోగాన్ని పెంట, ఇది జాబుని ఇది ఒక పెంట. ఏమండి, దేవునికి నన్ను వేరు చేసేది ఏదైనా ఉందంటే అది నా దృష్టిలో పెంటే అని అన్నాడు పౌలు. ఒక్క ఆదివారం దేవుని మందిరానికి రానివ్వకుండా నిన్ను అడ్డుపడుతుందంటే అది నువ్వు పెంటగా ఎంచట్లేదు. అందుకే బంధుప్రీతి, అదని అంటారు పని ప్రీతి, ఈ పిచ్చి మీద దేవుని వదిలేసి వెళ్ళిపోతున్నావు. తలలు పైకి ఎత్తండి. అక్క నాగమనక్క వాక్యం వినండి అందరూ. మీ కొరకేగా చెప్పేది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఎలిజబెత్ తల్లి గారు హల్లెలూయా. పెంటతో సహా ఎంచాలి. ఇంకా నువ్వు ఎంచలేదంటే నీలో ఇంకా సావలా, శరీర కోరికలు సావలా, డబ్బు మీద ప్రీతి సావలా, ఏమండి ఉద్యోగాల మీద ప్రీతి సావలా, పనుల మీద ప్రీతి సావలా. ఏముందని డబ్బు అంతలో కానీ ఆపద వచ్చినప్పుడు డబ్బు అక్కడికి రాదని బైబిల్లో రాయబడింది. మనకి భయంకరమైన ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదలో డబ్బు మనకు అక్కరకు రాదు. రాని డబ్బు నీకెందుకు, దాని కొరకు పావుకలాడుతూ ఉంటావు. ఆదివారపు ఆరాధనలో, దేవుని సన్నిధిలో బల్లారాధనలో, దేవుని సన్నిధిలో క్రమాలను వదిలేసి. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధి గురించిన ఆ భయం నీ గుండెల్లో ఉంటే ఆయన సన్నిధిని ఎప్పటికీ విడిచిపెట్టవు. నేను ఏడన్నా ఊర్లు వెళ్తే పరిగెత్తుకుంటా రాత్రి నిద్ర లేకపోయినా పరిగెత్తుకుంటా. రేపు ఆదివారం ఉంది, ఆదివారం పరిగెత్తుకుంటే ఎందుకు వచ్చేది? దేవుని ఆరాధించాలి. ఈరోజు ఆదివారం దేవుని ఆరాధించాలని. వంకలు పెట్టుకోవాలంటే నాకు మీకంటే ఎక్కువ దొరుకుతాయి వంకలు. ఎందుకంటే నాకు ఏదో ఒక చోట ఏదో కార్యక్రమం, వంకలు పెట్టడం, వంకలు చెప్పుకోవడం, 100 వంకలు దొరుకుతాయి. వాటికి చెప్పి పక్కన ఉండకూడదు. పునరుద్ధానపు బలముతో ఈరోజు నువ్వు నింపబడుదువుగాక. ఆ శక్తి నీ గుండెల్లోకి వచ్చునుగాక. దేవుని కొరకు బ్రతకాలనే ఆ వైరాగ్యం నీలో పుట్టునుగాక. ఆమేన్. పౌలు అదే అంటారు, అయ్యా నేను పునరుద్ధానముతో లేపబడడానికి నీతో సమానముగా శ్రమలు అనుభవించాను. లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి, అనుభవించాలి. దేని కొరకు తెలుసా? మనం క్రీస్తుతో ఉండడానికి. ఇవన్నీ ఈ లోకంలో ఉన్నవన్నీ ఎప్పటికీ ఏది ఉపయోగంగా ఉండదు. ఏది ఉన్నా అది క్రీస్తు కొరకే మనం బ్రతుకుతాము గాక. నీ ఆలోచన, నీ విధానం, నీ చూపు, నీ తలంపు, నీ భక్తి క్రీస్తు కొరకే మనం బ్రతకాలి. ఆయన మన రాజు, ఆయన మన దేవుడు, ఆయన మన నిరీక్షణకు ఆధారం. ఆయన కొరకు మనం బతకాలి. ఆ గురి ఆయన వైపే నువ్వు పెట్టుకుంటే ఎప్పుడు నువ్వు తొట్టిల్లిపోవు. ప్రైజ్ ద లార్డ్. నీ గురి వాల్యాల మీద ఉందనుకోండి, తప్పిపోతావు. సినిమాలకి, సీరియాలకి, లోకానికి, పాపానికి, ఏమండి ఆ దేవునికి అయిష్టమైన వాటికి అట్రాక్షన్ అయిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉంటావు. దేవునితో బాగా ఐక్యత కలిగి నేను మనందరం ముందుకి వెళుతాముగాక. ఆమేన్. ఒక్క మాట చెప్తాను. ఇప్పుడు ఇంట్రడక్షన్ చెప్పాను.
ఎవరికి పునరుద్ధానము కలుగుతుందో 1 లేదా 2 మాటలు అలా చదివించి క్లుప్తంగా ముగిచ్చేస్తాను. ఒకసారి చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ ఒకసారి మీ బైబిల్ తెరిచి చూడండి. లూకా సువార్త 14వ అధ్యాయం. లూకా సువార్త 14:14. నీకు ప్రత్యుపకారము చేయుటకు ఇద్దరు రావాలి తొందరగా. ఏబిస్టీ రండి. వారికి ఏమీ లేదు గనుక నీవు ధన్యుడు వగుదువు. నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారము పొందువని చెప్పెను. ఎవరికి పునరుద్ధానం? బైబిల్ అంటుంది నీతిమంతులకి పునరుద్ధానం, పాపులకి పునరుద్ధానం లేదు. పాపులకి పునరుద్ధానముతో కూడిన అనుభూతులు లేవు. ఎవరైతే ఈ భూమి మీద తన జీవితాన్ని, తన నోటిని, తన హృదయాన్ని, తన ఆలోచనని, తన మనస్సుని పరిశుద్ధముగా కాపాడుకుంటారో వారికి మాత్రమే పునరుద్ధానం. చూడండి, నీతిమంతులంటే ఎవరు? యేసు ప్రభు ఒక ఉపమాన రీతిగా చెప్తా వచ్చాడు. ఇక్కడ ఒక 2 వ్యక్తులు ఉన్నారు. ఇతనున్నాడు. ఇతడు మనోడికి ఎబెనేజర్ పాలుకి సెల్ ఫోన్ లేదని పడుకో సెల్ ఫోన్ కొనిపించాడు. ఈ గిఫ్ట్కి ఇరా, ఇష్టంగా ఇరా, ఏందిరా కష్టంగా ఇస్తావు. ఇప్పుడు ఎబెనేజర్ పాలుకి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఇచ్చాడు. ఇప్పుడు ఎబెనేజర్ పాలు ఏం చేశాడు? ఒకరోజు మనోడు కూడా ఒక మంచి స్థితికి వచ్చినప్పుడు ఈడులో ఉన్న ఇబ్బందిని చూసి నువ్వు కూడా ఇప్పుడు ఫోన్ మళ్ళా మనోడికి ఏం చేశాడు? ఇచ్చాడు కనుక మరలా తిరిగి ఇచ్చాడు. ఇప్పుడు ఈడు నీతిమంతుడేం కాదు, పెద్ద దీంట్లో నీతి ఏం లేదు. మీరు అనుకుంటారు, అయ్యా సహాయం చేశాడు కదా అయ్యా అని. పిచ్చిదానా, నువ్వెందుకు చేస్తావు? వడ్డీ వస్తాయని ఇక చేసింది. లేదా నువ్వెందుకు చేసేదానివి? 3 రూపాయలు తీసుకుంటావు కదా, లేదా 2 రూపాయలు రూపాయో, దాంట్లో ఏమి నీతి ఉంది? తిరిగి మళ్ళీ నీకు ఇస్తున్నాడే, దాంట్లో నీతి కాదంట. ముందు వచ్చిన చదవండి, మీకు క్లారిటీగా ఉంటాయి, మీకు అర్థం అవడానికి చెప్తున్నా. దాంట్లో నీతి ఏమి లేదు. మరి నీతి దేంట్లో? ఇప్పుడు ఇతడు ఎబెనేజర్ పాలుకి ఇచ్చాడు. ఎబెనేజర్ పాలు ఇంకా నువ్వు పోయి కూర్చోపో, ఫోన్ ఇక్కడ పెట్టేసి, ఇంక ఎబెనేజర్ పాలుకి ఇచ్చేసాడు. ఎబెనేజర్ పాలు ఎవరు? ఇడికి తెలియదు, ముక్కు తెలియదు, మొహం తెలియదు, అతను ఏ ఊరో తెలియదు. ఎవరే, నేను ముక్కు మొహం తెలియనోడికి నేను సెల్ ఫోన్ కొనిపించానే, వాడు నన్ను ఏమైనా గుర్తుపెట్టుకుంటాడా, రేపటి దినం ఏమైనా నాకు ఎత్తాడా? ఇక ఆలోచన ఏది వీడు మనసులో ఉండకూడదు. వీడు మనసు ఏంటంటే, నేను ఒక అన్న ఆపదలో ఉన్నాడు, ఆయనకు సహాయం చేశాను. ఆయన ఎవరైనా కానీ, ఆయన ఏ కులమా, మతమా, రంగా, వర్గమా, పొట్ట, పొడుగా, ఎరుపన, ఏది సంబంధం లేదు. ఎవడైనా కానీ నీకు తెలియని వాళ్ళకి నువ్వు సహాయం చేస్తే అది నీతి కార్యము అని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు ప్రత్యుత్తరము దేవుడు ఇతనికి ప్రతిఫలం ఎక్కడిస్తాడంటే పునరుద్ధానములో ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. నేను నీకు సహాయం చేసి నువ్వు నాకు సహాయం చేస్తే ఇక దీంట్లో ఏం ప్రయోజనం ఉంది? ఏమీ లేదు. ఈ రోజున మనుషుల సహాయం ఎట్లుంటుందండి? నేను నీకు ఏమైనా ఇచ్చాను అనుకో, నువ్వు మరలా నాకు ఇయ్యాలా? ఇగో నీకు మొన్న ఇచ్చానుగా, మళ్ళీ నీకు మొన్న 2 వడ్డీకి ఇచ్చాను 2 రూపాయలు లెక్కన, మళ్ళీ నాకు ఇక దాంట్లో ఏముంటుంది? ఏమి లేదు, ప్రతిఫలం ఏమి లేదు. నీకు ఇచ్చాడు, మళ్ళీ నువ్వు తీసుకున్నావు. మీకు అర్థమైందా? అయ్యా ఆపత్కాలంలో ఆపద్బంధుల్లాగా నేను ఆదుకున్నాను కదయ్యా, నీ బంధం కాదు. ఎన్నున్నా నిస్ప్రయోజనమే. నీ దగ్గర 100 ఇచ్చావు, మళ్ళీ నీకు ఇస్తాడని ఎవ్వడు అని తెలిసినప్పుడు అది నీతి కార్యం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది ఎవడో, ఈ వ్యక్తి ఎవరో వచ్చాడండి, అడుక్కుంటా వచ్చాడు. ఎవరు అడుక్కుంటారా? అక్కడి నుంచి అడుక్కుంటారా? అది చూపించి యాక్షన్ నువ్వు మొదలుపెట్టు, నీ రియాక్షన్ ఎట్లా చూద్దాం. యాక్షన్ స్టార్ట్ చేయి. ఏంది రైట్ ఇంకంతేనే వచ్చేది. హల్లెలూయా. చూడండి, సరేరా ఈడు అడుక్కుంటా వచ్చాడు. ఈడవే ఆగో, ఎవరు నువ్వు, ఏ ఊరు అని అడిగాడు. అయ్యా మాది పలానా ఊరయ్యా. అవునా, ఏం కష్టంతో వచ్చావు?
అయ్యా నాకు ఇది పరిస్థితి, సరే ఇదిగో నా దగ్గర 1000 ఉన్నాయి తీసుకోబో అని ఇచ్చామనుకో, ఈ కార్యము నీతి కార్యం అని బైబిల్ చెప్తా ఉంది. ఆమెన్ ఆమెన్. ఇంటికి వచ్చావు, ఎప్పుడు ఉదయాన్నే వచ్చావు, ఏం లేదు పో పో పో, ఇదిగో ఆ ఇంటికి పో, ఆ పాస్టోల్ ఉంది అక్కడ, ఆ పాస్టోల్ ఇంటికి పో, ఇదిగో అక్కడ వాళ్ళ విశ్వాసాలు ఉన్నాయి అడిగిపో. ఇక్కడ చెప్పకూడదు. దీంట్లో ఏమి నీతి ఉంది? ఏ నీతి లేదు. మనం ఎవరికి ఇస్తాం చెప్పనా? మనకి ఇచ్చే వాళ్ళకే ఇస్తాం, మనకి ఎవరి వాళ్ళకి ఇస్తాం. ₹1 అయినా మీరు యథార్థంగా ఒప్పుకోండి యేసునామములో. నిజంగా ఇస్తామండి. ఇప్పుడు నేను స్టీఫెన్ పాల్కి ఇచ్చాను, మరలా స్టీఫెన్ నాకు ఇస్తాడంటేనే, లేకపోతే ₹1 పిల్లలు ఎవరా? ఒరే పాప ఎంత కష్టంతో వచ్చాడు ఈ బిడ్డ, ఒరే నాయన నీకు చెయ్యాలని ఉంది కానీ రా, ₹1 లేదురా ఇంట్లో నాయన. అబ్బా ఏం చేద్దాం, సరే కానీ ఇదిగో అయ్యమ్మని అడిగిపో. నిన్ను అడిగింది ఎందుకు? నువ్వు ఎత్తమని. నువ్వు ఇచ్చేయి లేదు అట్ట కాదు. మళ్ళా ఎందుకంటే ఇతడు ఇవ్వడని తెలిసిందనుకో, ఇక మరలా మాటలు ఏమైపోతాయి? ఏందండి ఎవరు గట్టిగా మాట్లాడరే? సౌండ్ పడిపోయిందా? నీతి లేని కార్యాలండి అయ్యి. నీతి కార్యం అంటే హృదయపూర్వకంగా నువ్వు ఇవ్వడం. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు ఎవరో నీకు తెలియనా, ముఖం తెలియపోయినా, ఎవండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు నీకు తెలియపోయినా, వాళ్ళకు నువ్వు సహాయం చేస్తే పరలోకములో ఉన్న దేవుడు దాన్ని చూస్తా, నువ్వు భూమి మీద నీతి కార్యం చేశావు అని ఆయన ఒప్పుకుంటాడు. ఆయన ఆనందపడతాడు పరలోకంలో. ఈ ఆనందపడే ఈ నీతిపరుడికి పునరుద్ధానం పరలోకంలో ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రతిఫలం ఆశించని నీతిమంతుడు. నీతి అంటే ఏంటి? రకరకాలు అనుకుంటాం కదా, కొన్ని మనం చేసే కార్యాల్లోనే నీతి కనపడాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక ఏ లోపం లేకుండా హృదయపూర్వకంగా అర్పించాలి. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 23, 24. సంఘము నీతిమంతుల ఆత్మల, ఏ ఆత్మలీలో? సంపూర్ణ సిద్ధి పొందిన. సంపూర్ణ సిద్ధి అంటే ఇక ఏ లోపము లేని, చెప్పండి, ఇక నీ మీద ఏలెత్తి చూపించడానికి ఏ లోపం నాకు కనబడకూడదు. ఆమేన్. ఇప్పుడు ఈ వ్యక్తి మీద, స్టీఫెన్ పాల్ మీద నేనుండి ఇదిగో ఈ అన్న ఆయనకు సాయం చేశాడంట, ఈ అక్కకు సాయం చేశాడట అంటే, ఎవరు వాడు ఏమైనా వారక చేశాడంట, వాడి దగ్గర మూలుగుతున్నారు డబ్బు తినక ఎండబెట్టుకుంటా కారం మెతుకులు తింటా వడ్డీకి పంచుతున్నారు. ఈడ వడ్డీకి తిండ సరిగా అన్నం తిండ, ఒత్త కారం వేసుకొని గొడ్డు కారం వేసుకొని వడ్డీలకు పంచుతూ ఉంటాడు. మళ్ళీ రేపు వాళ్ళ దగ్గర ₹10, ₹5, ₹3 సంపాదించుకోవచ్చని. ఈడే నీతిపరుడు అని నాకు తెలిస్తే వాడి నీతి నేను పొగుడుతానాక ఏం చెప్పరేంటి? ఎవడీడు అట్టిచ్చేవాడని నాకు తెలిస్తే ఇక నేను అబ్బా పల్లె నీతిమంతుడే నేను అంటాను. ఆ మాట ఏందండి మీరు ఎవరు చెప్పరా? అంటారా? ఎవరు అనం. ఎందుకంటే అతని కార్యం ఏంది మీరు అందరు కళ్ళతో కనపడుతుంది కదా. ఆశించి చేస్తే ఏం కార్యం? ఆశించకుండా సంపూర్ణ సిద్ధి అంటే ఇతడు ఏ లోపం లేకుండా, ఏమి ఆశించకుండా ఎదుటి వారికి సహాయం చేసే ఒక మంచి సుగుణము కలిగిన నీతివంతుడు. స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఎవరైనా బాగలేకపోయారా? వాళ్ళకి ఏమైనా సహాయం చేయండి. ఏమైంది? ఇబ్బంది ఏముంది? ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు, ఏదో నీకు చేతనైంది, ఒక ₹2, ₹100 కాయలు వస్తాయిగా, కాయలు తీసుకోపోయి తలాగా 100, తలాగా 100 వేసుకుంటే మా ఇంట్లో కొద్దిగా పబ్బం గడుచుద్దిగా, వాళ్ళ అక్కర్లు కొన్ని తీర్చబడతాయిగా, కొన్ని అవసరాలు తీర్చబడతాయిగా. ఆలోచించండి. నీతి కార్యాలు చేయండి అంటున్నాను నేను, అంతే. మన ఇంట్లో బాగాలేదండి, అప్పు తెచ్చుకొని మనం తెచ్చుకోమా? నీ పక్కింటి వాళ్ళకి వాళ్ళు మందిరానికి వచ్చారా రాలేదా దీన్ని పక్కన పెట్టండి. మందిరానికి వచ్చే వాళ్ళకే చేస్తే ఇంకేం కార్యం అది? ఇప్పుడు నేను మా బాబాయ్కి ఏమైనా, మా బాబాయ్ నా దగ్గరికి వచ్చి నేను బాబాయ్ దగ్గరికి పోతే నాకేం ప్రయోజనం? నేను బావ దగ్గరికి పోయి ఆ కొండల బావ దగ్గరికి అయ్యా అని ఆయన దగ్గరికి పోతే ఆయన నా దగ్గరికి వస్తే మా ఇద్దరికి ఏం ప్రయోజనం? ఆయన ఏదైనా ఆపదలో ఉన్నాడు అనుకో, నాకు ఏదైనా కలిగింది, నాయన మీకు బాగలేదుగా ఇదిగో ఈ కాయలు తీసుకో అని ఇచ్చాను అనుకో, అది వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. నేనేదో వేళకి ఇచ్చానని కాదు నేను అనేది, ₹100 చాలు నీ చేత్తో ఆ కుటుంబం పోషణ జరుగుద్ది, వాళ్ళ అవసరత తీరుద్ది.
కొందరు పరిస్థితులు ఎట్టుండే తెలుసా, హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని టాబ్లెట్లు కూడా తెచ్చుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఏమైంది? మనం కడుపుండే తింటున్నాం, ఒక ముద్ద బియ్యం, ఏమండి ఒక పిడికిడి తీసుకోబోయి ఏదో 100 రూపాయలు ఇయ్యి, అమ్మా ఏమైనా కాయలు కొనుక్కో, 100 రూపాయలు పెద్ద నామూసేం కాదు కదా మనకి. ఆ నీతి కార్యాన్ని దేవుడు చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ యథార్థతను చూస్తాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. నేను యథార్థంగా చెప్తా, ఎవరైనా పాస్టర్లు, ఎవరైనా మందిరంలో ఉండి చెప్తున్నాను కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా నాకు ఫోన్ చేశారనుకోండి, నా దగ్గరే ఆ ₹10 బిళ్ళలు ఉండవు, నా దగ్గర ఉండవు కదా, కానీ ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఒకవేళ వేరే వాళ్ళ దగ్గరైనా ఒక 100 రూపాయలు తీసుకొని నేస్తా. అయ్యా ఇదిగో ఈ 1000 రూపాయలు వాడన్నా. ప్రజెంట్ నేనైతే నా పిల్లలు నేను అన్నం తింటున్నాను, నీ ఇంట్లో అన్నం లేదుగా, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకొని పోయి ముందు సరుకులు తెచ్చుకోపో. ఎంతమందికి ఇచ్చాను నాకు లెక్కలేదు, అంతమందికి ఇచ్చుంటా. అందుకేనేమో కాబోలు ఈ రోజుకి మా ఇంట్లో ఏ కొరత లేకుండా దేవుడు పోషిస్తూనే ఉన్నాడు. ఆమేన్. అయ్యా భిక్షామని నేను ఇంతవరకు ఎవరిని చేయి దాపలా. ఇంట్లో ఏమీ లేదు తినడానికి, పిల్లలు పస్తులు పడుకున్నారు, అమ్మయ్యామో అన్నం లేక నోరు తెరుచుకొని ఉందని ఇంతవరకు నేను ఎవరిని అడగలా. ఏమో మరి ఆ రోజు దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఎంతమందికి ఇచ్చుంటానో నాకు తెలియదండి. మళ్ళీ వాళ్ళు నాకు ఇచ్చారా అంటే అబ్బే నేను ఎప్పుడు అలా ఆశించలా. హృదయపూర్వకంగా ఎంత సేవకుల గురించి నేను చెప్తుంది, సేవకులకే నేను అలా చేస్తున్నాను. నా దగ్గర ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు నేను ఎడగనే వచ్చాననుకో, టక్కని ఏదైనా ఊరు పోయాననుకో, వాళ్ళు ఏమైనా కానుక ఇచ్చారనుకో, అక్కడ ఎవరైనా పాస్టర్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటే ఆ కానుకలో తీసి ఇచ్చేస్తాను. యథార్థంగా చెప్తున్నా నేను. వాళ్ళు అంటారు, అన్న నువ్వు ఆ లైట్లు కొన్నావు కదా, మొన్న పాస్టర్ బాగాలేదండి అడిగిస్తే, ఒరే నువ్వు లైట్లు కొన్నావు కదా ముందు అక్కడ కట్టా. ఒరే బాబు నేను 3 నెలలైన కట్టుకుంటా, నెలకొచ్చే 100 2000 1000 లెక్కన కట్టుకొని నా అప్పు నేను తీర్చుకుంటా. ముందైతే నీకు కదా ఇంట్లో గడవాలిగా, ఒక 500 తీసుకో. ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే, నేనేదో పెద్ద నీతిమంతుడని మీకు చెప్పట్లా. నీతి కార్యం చేస్తే మన జీవితాల్లో క్షేమం కలుగుతుంది. ఆమేన్. బైబిల్ మన పక్కన కొంతమంది అంటారు, ఒరే పుణ్యం చేయండిరా అంటారే, ఇదే అది. నీకు చేతనైతే చెయ్యి, ఏమైంది? ఒక చెయ్యేగా, ఒక 100 రూపాయలేగా. 10 వందలు కలిగితే వాళ్ళకి 1000 రూపాయలు వస్తాయి. వాళ్ళ ఇంట్లో కొద్ది కుటుంబం ముందుకు వెళ్తుంది. నీకు తెలిస్తే సహాయం చెయ్యి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఈయన నీతిమంతుడిగా ఇలా మార్చబడ్డానికి కారణం ప్రత్యుత్తరం చేశాడు కనుక. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి, అతని పేరు చదువుదామా? సమూయేలుకు రాసిన 2వ గ్రంథం. కూర్చున్నానా? సమూయేలుకు రాసిన 2వ గ్రంథం 19వ అధ్యాయం 19వ అధ్యాయం 31 నుండి 36 దాకా ఉన్నాయి. 31 ఒకసారి చదువునానా. మరియు గిలాదీయుడగు బర్జిల్లాయి, చూడండి బర్జిల్లాయి ఎన్ని సంవత్సరాల వయసు? 80 సంవత్సరాల వయసు, వృద్ధాప్యం. గిలాదు కాపురస్తుడు. ఆ ఊరు నుండి వస్తే దావీదట అతడికి లెక్కలేనన్ని ఉపకారాలు చేశాడు. ఆ అధ్యాయం మీరు చదువుకుంటారండి. 36లో ఒకసారి చదువునానా. నీ దాసునైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరం వచ్చేదను కానీ, ఎందుకయ్యా నాకు ఎంత ప్రత్యుత్కారం చేస్తున్నావు? నువ్వు ఎన్ని కార్యాలు చేసావయ్యా నా పట్ల, ఎన్ని మేలులు చేసావు. మా ఇంట్లో తినటానికి, మీ ఇంట్లో తినటానికి నాకు స్థానం ఇచ్చావు, నాకు ఏమైనా లేదంటే ఆ దాంట్లో విషయంలో సహకారం చేసావు, ఎన్ని చేసావు. ఇంకా కిందకి చదువుకుంటూ వస్తే దావీదట ఆయన వదిలిపెట్టి మరలా ఇంటికి వెళ్తే అక్కడున్న వాళ్ళందరూ ఉండి, ఏ దావీదో నీతో మేము ఎవరో మాట్లాడాం అన్నారు. ఎవరా మీరెందుకు మాట్లాడరా? నువ్వు ఆ బెర్జిల్లాయితో ఎందుకు అంత సహాయం చేసావు? ఎందుకంటే అంత సహాయం చేసింది నీకు, ఉంచుకుంటే ఉంటాయిగా. దావీదంటారు, అసలు ఎలా మాట్లాడుతున్నావు ఆ మాట నువ్వు? వాళ్ళు ఎవరు అయినా నీ బంధువులోడే కదరా బాబు, మీ బంధువుల్లో ఒకటేగా. ఆ బంధువులైనా కానీ నువ్వు ఇంత సహాయం చేయడం మాకేం నచ్చలేదు దావీదు గారు. నువ్వు మరి చాలా సహాయం చేసావు ఆయనకి, ఆ సహాయం ఏదో నాకు చేస్తే బాగుండేది కానీ వాళ్ళకి ఎందుకు చేసావు? కొందరు ఇళ్లలో కూడా ఏ సమస్యలు ఉంటాయి. ఎవరికన్నా చేస్తే భలే బాధగా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళకే చేయాలా, మన ఇంట్లో వాళ్ళే తినాలా. ఒకవేళ ఇంట్లో అక్క పిల్లలో, తమ్ముడి పిల్లలో, అన్న పిల్లలో ఉండి వాళ్ళకైనా అంటారు. దేనికి? తింటే మనమే ఉండాలా. ఇంకో పిల్లలకి బేరబాటును పెట్టమాకో. ఏంది ఆ రూపాయి ఏదో పిల్లడికి ఖర్చు పెడితే పిల్లడికి ఫీజు అని వస్తుందిగా.
లేదా పిల్లడు దేనికో దానికి ఖర్చు అవుతాయిగా. మీకు అర్థమవుతుందండి? దావీదు మీద ఇదే సనుగు. మీరు చూసారా? అక్కడ మాటలు చదివారా? అమ్మ, ఆయన మీకు బంధువే కదా, ఎందుకు వచ్చింది మీకు అంత కోపం? వీళ్ళకేమొస్తుందంట? దేని కొరకు? ఈయన ఆయనకి ప్రత్యుపకారం చేశారని భయంకర కోపం. కుటుంబాల్లో కూడా ఇదే సమస్యలండి. తింటే మనమే తినాలా, మనమే ఎరగాల, ఎవరితో మాట్లాడకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. నీ భర్త లేకపోతే నీ భార్య ఇంకో వాళ్ళతో మాట్లాడకూడదు. వాళ్ళకి ఏమన్నా ఇంట్లో ఏదైనా కాయ ఉందనుకున్నా కాయ కూడా ఇవ్వకూడదు. ఎందుకు ఇచ్చావే? మనం తినకపోయామా? మన పిల్లలు తినకపోయారా? కొన్ని సందర్భాల్లో చూడండి, మనిషి ఆలోచన ఎంత భయం. అయ్యా ఏందండి నువ్వు అట్ట అంటే? నీ బంధువే కదండి, నీ బంధువు అని ఇచ్చాను. బంధువు అయితే బంధువు, ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కదా ఇచ్చుకుంటా పోతే ఇంకేముంటుంది మన ఇల్లు? ఏముంటుంది మొత్తం? దాన్ని ఏమంటారండి? మొత్తం కరిగిపోద్ది. ఏదో సామెత ఉంది కదా, కూర్చొని తింటే కొండైనా కరుగుద్దని, ఇలా అలా కరిగిపోయిద్దని. మరి నేనేమంటానంటే, నువ్వు సహాయం చేస్తే తప్పేం కాదండి. దావీదు అలా సహాయం చేస్తే దావీదును బట్టి దేవుడు సంతోషపడ్డాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషులు ఒక్కొక్కసారి నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో, నీ తల్లో, నీ అన్నదమ్ములో ఎవరొకరు కుళ్ళుకోవచ్చు. లేకపోతే ఎవరొకరు అబ్బా ఈ అన్నకేంది ఎంత సహాయం అంట, ఈ అక్కకేంది ఎంత అంట, ఆ ఇంటోళ్ళకి ఎంత చేశాడంట, ఈ ఇంటోళ్ళకి ఎంత ఎన్నైనా అనుకొని కుళ్ళుకొని బాధపడిని సనగని. కానీ పరలోకములో ఉన్న దేవుడు నిన్ను బట్టి సంతోషపడతాడు. స్తోత్రం చెప్పండి. నీ నీతిని బట్టి సంతోషపడతాడు. హల్లెలూయా. నీ నీతి కార్యం ఎలా మారునుగాక, నీ నీతి కార్యం ఎలా మారునుగాక, నీ నీతి కార్యం ఎలా మారునుగాక. నీ హృదయపూర్వకంగా సహాయం చేయి. నువ్వు ఏది చేసినా నువ్వు ప్రభుకు చేస్తే, ప్రభుకు చేసేవని నమ్ము, ప్రభువే నిన్ను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. చూడండి, ఆ రాజులకు రాసిన 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడింది. వారు ఇంకా వెలుచు మాట్లాడుతూ ఉండగా అగ్ని రథములు వచ్చి గుర్రములు కనబడి వీళ్ళిద్దరిని వేరు చేసి, అప్పుడు ఏలియాను సుడిగాలి చేత ఏలియా ఆరోహణమైపోయాడు. చపలు కొట్టి గట్టిగా హల్లెలూయా. నీ నీతి ఏం చేస్తుందంటే లోకానికి వేరు చేస్తే ఒక కాలం రాబోతుంది. ఆ కాలమున ఆ నీతి పాపములో నిన్ను వేరు చేసి ఆయన వచ్చినప్పుడు అమాంతంగా నిన్ను రెప్పబాటులో తీసుకోబోయిద్ది. ఆ రెప్పబాటులో మనం వెళ్ళడానికే ఈ భూమి మీద ఇంత పెద్ద నిరీక్షణతో మనం భక్తి చేయాలి. రెప్పబాటులో వెళ్ళిపోతాం ప్రభు దగ్గరికి. హానోకు, ఇంకా మరొక వ్యక్తి హేబేలు. ఏం పేరమ్మా? హానోకు, హేబేలు. వీళ్ళు చూడండి, హానోకట దేవునితో మాట్లాడుకుంటూ ఏమైపోయాడు? అలాగే కొనిపోబడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేనేమంటానంటే, ఈ భూమి మీద నీతిగా మనం బ్రతుకుతున్నప్పుడు, మన ఆత్మ మనం మరణించినప్పుడు ప్రశాంతంగా ప్రభు దగ్గరకు మనం వెళుతుముగాక. వేధించి వేదన పెట్టి చెయ్యి ముసలిది ఇంకా చావలేదే, చెయ్యి కంపు కొడుతుంది ఇంద్ర అనే మాటలు రాకుండా ఒక ప్రశాంతమైన జీవితం దేవుడు మనకిచ్చునుగాక. ఆమెన్. నేనేమంటానంటే, ప్రభుతో బాగా సహవాసం చేసేటప్పుడు ప్రభు నిన్ను అలా తీసుకోపోతూ ఉంటాడు. ఆమెన్. దేవదూతలు వస్తారు నీ కొరకు, అగ్ని రథాలు వస్తాయి, గుర్రాలు వస్తాయి. ఇప్పుడు ఆ గుర్రాల మీద ఆ రథాల మీద నిన్ను కూర్చోబెట్టుకొని ఇక పరలోకన పోతుంటే అబ్బా ఆనందం ఉంటుందండి. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే. ఒరే కళ్ళు తెరుచుకొని చూడకపోతే కొట్టచ్చుగా లేసి. యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే
స్తోత్రం. చప్పలు కొట్టు గట్టిగా. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. ఆనందం, ఆ సంతోషం ఎలా ఉంటుందండి బాబోయ్, దాన్ని ఎవరు వర్ణించగలరండి? ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని ఎలా వర్ణించగలం? అంత సంతోషంగా ఈ భూమి మీద ఆయనతో కనెక్ట్గా, ఆయనతో బాగా ఐక్యతలు ఉంటే దేవుడు మనల్ని మరణం చూడకుండా అలా పోయేటట్లు దేవుడు మనల్ని చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు నీతిమంతులుగా బ్రతికారు. భూమి మీద ఉన్నంత కాలం ఎంత నీతిగా బతికారో. ఎన్ని శోధనలు వచ్చుంటాయి వాళ్ళకి, రాలేదా? హేబేలు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న చంపేశాడు. రే, ఎంత నీతిగా ఉంటే అట్రా, అందరు నిన్ను పొగుడుతున్నారు, నన్ను అందరేమో ఏంద్రీడు ఇంత పిసినారోలాగా ఉన్నాడు అంటున్నారు, నిన్ను అందరూ పొగుడుతున్నారు అని కత్తి తీసుకొని పొడి చేశాడు. అంతన నీతిమంతుడు కలుగు ఆపదలు అనేకములు అయినను దేవుడు నిన్ను కాపాడుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని ఆపదలు వస్తాయో నువ్వు నీతిగా బతుకుతున్నప్పుడు, నువ్వు ఇన్ని యథార్థంగా బతుకున్నప్పుడు. ఎంతమంది అబ్బో ఈ మనిషి అందరూ ప్రతి వారం వెళ్తుందని ఎంతమంది ఎంగిగా మాట్లాడతారో, అబ్బో ఈ మనిషి పెద్ద భక్తిరాలుగా ఉందే, ఇక ఎవరు లేరే అన్నట్లుగా ఎంతమంది ఎన్ని ఎంగిగా మాట్లాడినా నీకు కలిగిన అన్ని ఆపదల్లో నువ్వు మంచిగా నిలబడు. ప్రభు నిన్ను ప్రతి విషయంలో తప్పించి ఆయన ఉండు రాజ్యంలో మనము ఉండునట్లుగా ఆయన మనల్ని కొనిపోవునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆయనతో మనం ఉందుముగాక. రెండో మాట, లూకా సువార్త 20వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుదాం. ఒలీవ కొండ వారు పునరుద్ధానములో నుండి పాలువారై ఉండి, ఏంటమ్మా, దేవదూతల సమానులను దేవుని కుమారులై ఉందురు గనుక ఇక వాళ్ళు చావరు. రెండు, పునరుద్ధానం ఎలా మనం పొందుతామంటే, ఆ పునరుద్ధానం మనకి ఎలా కలుగుతుంది అంటే, ఒకటి, నీతిమంతుడిగా నువ్వు ఉంటే పునరుద్ధానపు శక్తి నువ్వు పొందుదువుగాక. రెండు, నీతిమంతుడిగా మనం ఉండాలట. రెండవది, దేవుని పిల్లలుగా మనం ఉండాలి. పిల్లలు అందరూ అనండి, పిల్లలుగా మనందరం ఉందుముగాక. పిల్లలు ఎలాగుంటారు? మీ అందరికీ బాగా తెలిసిన మాటలే. పిల్లలు ఎలా ఉంటారు? చాలా సంతోషంగా ఉంటారు. ఒక్కోసారి నేను ఈ బజార్లో చూస్తూ ఉంటాను. ఈ బజార్లో ఏందనుకుంటారో, లేదనుకుంటారు, గుద్దుకుంటారు, అసలు పొడుచుకుంటూ ఉంటారు, రక్తం కారుతూ ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు జుట్లు పట్టుకొని అందుకుంటారు. వీళ్ళిద్దరే హ్యాపీగా ఎవరే ఆడుకుందాం బెచ్చలు అట్లా ఆడుకుంటూ ఉంటారు. మళ్ళీ సాయంత్రానికి ఇలా ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళు మా ఇంటికి నువ్వు వచ్చే ఇక నీ గడప నేను దోకను, నా గడప నువ్వు దోకదు. వీళ్ళిద్దరు దూరంగా ఉంటారు. ఆ ఇద్దరు పిల్లలు హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. ఒరే నిన్ను బట్టిరా ఆయనతో నేను గొడవ పడిందే, ఏమనమ్మా అని నాకు తెలియదా, ఒరే రారా అని మంచిగా వాడి మీద చేసుకొని పోతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బైబిల్ ఏమంటుందో తెలుసా? ఆ పునరుద్ధానం మీరు పొందాలంటే మనము పిల్లల స్వభావము కలిగిన వారమై మారాలా. ఓసారి శిష్యులందరూ ఒక చోట ఉండి తర్కం పడతా ఉన్నారు, అంటే గొడవ. వాళ్ళకి ఏం గొడవ అంటే, పేతురేమో నేనే పరలోక రాజ్యానికి వస్తాను అని పేతురు, యోహానేమో మీరు కాదు నేను ఉంటానని, యోధనేమో అసలు లేదు సంచి పట్టుకొని తిరుగుతుంది, నేనే పరలోకానికి వస్తానని. ఒకరికి శిష్యులు తన్నుకుంటా, గోల పెట్టుకుంటా, అరుచుకుంటా, కేకలేసుకుంటా ఉన్నారు. యేసుప్రభు వాళ్ళంత దూరంలో ఉండి చూస్తూ ఉన్నాడు. ఏంట్రా వీళ్ళు ఏదో గొడవ పెట్టుకుంటున్నట్టున్నారని చిన్నగా నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు కూడా యేసుప్రభు దగ్గర, బోధకుడా ఏంట్రా బాబు, ఏంటి మీ గొడవ ఏంటి? ఆ గొడవ ఏం లేదు కదండి, ఈ భూమి మీద మనం బాగానే తిరుగుతున్నాం కదా, మరి రేపు పరలోక రాజ్యంలో నేనే కదా ఉండేది అని అన్నాడు. యోహానుండి పేతురు నువ్వు ఆగు, అన్నిటికీ దుడిగా నీకు దుడుగు పేతురు నీకు పేరు పెట్టింది, అందుకే దుడు కూడా అగా నేను కదా అయ్యా ఉండేది. యోధ అంటాడు, మీ ఇద్దరు ఆగుతారు కొంచెం, సంచి మోసేది నేను, బ్యాగు పుట్టుకునేది నేను, యేసుప్రభు మంచి చెట్లు చూస్తుంది నేను వెళ్ళేది. బోధకుడా నువ్వేమంటావు? నేను ఏమన్నా, మీ ముగ్గురు కాదురా, మరి ఎవరు వెళ్తారు?
యేసుప్రభు అక్కడ ఒక చిన్న పిల్లోడు ఆడుకుంటుంటే, ఆ చిన్నపిల్లని నా ఎద్దకు తీసుకురండి అన్నాడు. ఆ చిన్నపిల్లోడు వచ్చాడు. యేసుప్రభు ఆ బిడ్డ మీద చేయి పెట్టి అంటాడు, ఇదిగో ఎవరైతే ఈ బిడ్డల స్వభావం ధరించుకొని ఉంటారో వీరిదే పరలోక రాజ్యం. గట్టిగా చప్పులు కొట్టండి, గట్టిగా 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 హల్లెలూయా. ఈ పిల్లలదే పరలోక రాజ్యం. అంటే ఇప్పుడు మనం పెద్దవారం అయిపోయాం, ఇప్పుడు మనకి పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టారు, మనవరాలు ఉన్నారు. ఇప్పుడు మరలా మనం ఎలా చిన్నపిల్లలం అయిపోతాం? యేసుప్రభు అనేది మరలా మనం చిన్నపిల్లలు అవ్వాలని కాదు, మన స్వభావాలు చిన్నపిల్లల స్వభావాలుగా మారాలని. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళ స్వభావం వేరా? వేరే. ఎందుకంటే భేదాలు, లోపాలు, కక్షలు, కోపాలు, ద్వేషాలు, రకరకాల అనుభవాలు మన శరీరాల్లో ఉంటాయి, మన దేహాల్లో ఉంటాయి. ఏమండి, కొన్ని కార్యక్రమాలు చూడండి, మన జీవితాల్లో ఇవి బాగా పట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటాయి, కానీ చిన్నపిల్లల్లో ఇవి కనపడవు. ఎంత చక్కగా ఆడుకుంటూ ఉంటారు, ఎంత చక్కగా చాలా చక్కగా, అసలు ఎంత ఉద్యోగంగా ఉంటారు పిల్లల్ని చూస్తే భలే ముచ్చటేస్తూ ఉంటుంది, ఎంత చక్కగా ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ వదిలేసి చూడండి, పిల్లల్ని మందిరం అంతా తిరుగుతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. బయటకు పోతారు, వాళ్ళ చెప్పులు ఇల్లు వేసుకుంటారు. ఇదిగో రే ఈ అమ్మాయి ఒకటమ్మ, చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి పెద్దవాళ్ళు చెప్పులు వేసుకుంది. ఇక నేను చూడు ఎంత పెద్ద చెప్పులు వేసాను అంటది. ఆ అమ్మకేమో చెప్పులు ఎంత పొడుగుంటుంది, మళ్ళీ లాక్కొని పోతా ఉంటుంది చెప్పు. వాళ్ళ స్వభావం అది. అంత మాత్రం చెప్పులు వేసావు అని అన్నాం అనుకోండి, నేడుచుద్ది. మరలా ఎత్తుకోగానే మరలా ఏమైపోయింది, మరలా సంతోషంగా ఉంటుంది. పిల్లల స్వభావాలు అంతేనండి. బైబిల్ అంటుంది, నువ్వు కూడా పిల్లల స్వభావాలు కలిగి ఉంటేనే నీకు పరలోక రాజ్యం. ఆమేన్ హల్లెలూయా. కడుపులో ఏది ఉండకూడదు, ప్రతి సమస్తము కొట్టివేయబడాలి. ఏ ద్వేషాలు, ఏ కల్మషాలు మన జీవితాల్లో కనబడకూడదు. మనం సంతోషంగా హృదయం నిండా చిన్న పిల్లల స్వభావం కలిగిన వారమై మనందరమే ముందుకి నడిపించబడుదుము గాక. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:35 రాయబడింది, శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు. ఏ పునరుద్ధానం అట? శ్రేష్టమైన పునరుద్ధానం కొరకు మనం చిన్న పిల్లలను పోలి నడవాలి. చిన్న పిల్లల మనస్తత్వం, వాళ్ళు ఎంత చక్కగా కలిసిపోతారు, ఎంత చక్కగా ఉంటారు, ఎంత చక్కగా ఆనందంగా ఉంటారు. ఆ పిల్లల స్వభావంతో నీవు నేను మనందరము నడిపించబడదుము గాక. హల్లెలూయా. ఏమండి, నేను ఒక చోట చూశాను. మేము మీటింగ్కి వెళ్తా ఉన్నాం. వెళ్తా ఉంటే ఒక చోట వాటర్ తాగదామని అందరం చాలా దూరం నుంచి జర్నీ చేసాం. అందరం డ్రింక్స్ లేదా వాటర్ తాగదామని కారు ఆపుకున్నాం. ఈ పిల్లలు గాన్లు ఉంటాయి కదండి, గాన్లు, ఆ పల్లెటూరులో ఆ గాన్లు ఆడుకుంటూ పోతున్నాడు. ఒకడు పరిగెత్తుతా దమాలను పడ్డాడు. మేము అంత దూరం ఆ పిల్లడు పడ్డాడు అన్న పోయి లేపుతాం పాని మేము లేచి కారు దిగి బయటకు వచ్చే లోపు మరలకుండా పిల్లలందరూ మరల వాళ్ళు లేపి వాడి చొక్కంతా దులిపి వాడి ప్యాంటు వాడికి పంపి ఇక్కడ మచ్చబెడితే వాడు ఉమ్ము పెట్టి ఆ గాయం మీద ఉమ్ము పెట్టి దాన్ని తుడిచి ఇక రారని చేసుకొని ఆ గాను వాడు కొట్టుకుంటా పోతున్నాడు. వాడు కూడా ఎట్టట పోతున్నాడు. వాడు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఏంట్రా ఎంత ఉంటుంది ఆ పిల్లల్లో. ఇప్పుడు అదే కానీ పెద్దోళ్ళు స్వభావంకి వచ్చేసింది అనుకోండి, పడ్డాడా? గట్టిగా పడలేదే, ఎంతవరకు దెబ్బ కొద్దిగా తగిలిందా? తగలరు బాగా. పెద్దోళ్ళు అయితే అనరా, ఏందండి అయ్యా అసలు మేము ఎందుకు అంటావయ్యా అన్నట్టున్నారే అనరా. మన స్వభావాలు ఎంత కఠినంగా ఉంటాయో. అబ్బో చుచ్చు అంటా ఉన్నా బాగానే జరిగిందిలే అంటారు. మళ్ళా పైకేమో అమ్మో జుజ్జు అయ్యో జుజ్జు అంటారు. మళ్ళీ కుక్కని పిలిచినట్టు. లోపల ఏముంటుంది, లోపల ఎగురుతూ ఉంటుంది ఆనందమే పరమానందం అన్నట్టు. తగిలింది, బాగా తగిలింది. కానీ పిల్లల మనసు అది కాదు. వాళ్ళ మనసు ఎంతో సున్నితంగా ఉంటుంది. బైబిల్ ఉంటుంది, ఎలాంటి వారిదే పునరుద్ధానం. అందరు లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి. పునరుద్ధానంలో నీవు నేను మనందరం ఉండేటట్లుగా అందరం ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదామా? ప్రభువా, ఈ పునరుద్ధానపు బలాన్ని నాకు ఇవ్వయ్యా అని మనం ప్రార్థన చేసుకుందాం. ఎవరు ఇంకా అటు ఇటు తోడక ఒక 5 నిమిషాలు ముగిచ్చేస్తాను. దయచేసి అందరూ ప్రార్థన చేసుకున్నాం.
అందరం చేసుకుందామా ప్రార్థన? థ్యాంక్ యూ జీసస్. పునరుద్ధానపు బలం నాకు ఇవ్వయ్యా అని అడుగు. యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. మనము కూడా అదే శక్తితో లేపబడాలి. యేసు ప్రభు అందుకే ఆ శక్తిని నీకు ఇవ్వడానికే ఈ భూమి మీదకి ఆయన వచ్చింది. అపోస్తలుడైన పౌలు అంటారు, యేసు ప్రభు ఎన్ని శ్రమలు అనుభవించారో ఆయనతో సమానుభవముగా నేను అన్ని శ్రమలు అనుభవించడానికి కారణమేంటో తెలుసా? నేను ప్రభుతో కూడా మరలా లేపబడాలి. ఆ నిరీక్షణ నాలో సిగ్గుపడకూడదు.